వెనిజులా అధ్యక్షుడు మదురో ప్రస్తుతం అమెరికా జైల్లో ఉంటే అతని కొడుకు గుయెర్రా రంగంలోకి దిగాడు. ఓ పక్కన ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినటువంటి ఉపాధ్యక్షురాలు కూడా ఇతనికి మద్దతు ఇస్తోంది. వెనిజులాలో చోటు చేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో నికోలస్ మదురో కొడుకు ఆ దేశ పార్లమెంట్ సభ్యుడైనటువంటి మదురో గయ్యెర్రా సోమవారం జాతీయ అసెంబ్లీలో తన తల్లిదండ్రుల కిడ్నాప్ గురించి మాట్లాడుతూ అత్యంత భావోద్వేగానికి గురయ్యాడు. వెనిజులా మీద సాయుధ దురాక్రమణకు దిగిన అమెరికా మదురోని ఆయన భార్యను కిడ్నాప్ చేసిన తర్వాత జరిగినటువంటి ఈ సందర్భంగా మాట్లాడుతూ వెనిజులా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మదురోకి మద్దతు ప్రకటించారు. ఆ సందర్భంగా ఇతను మాట్లాడుకొచ్చాడు. తక్షణమే కిడ్నాప్ అయిన నేతలను విడుదల చేయమని చెప్పి డిమాండ్ చేశాడు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్ఫీ రోడ్రిగిజ్ కూడా అదే డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో తన తండ్రిని ఉద్దేశించి నేరుగా గుయెర్రా మాట్లాడారు. నాన్న, మీరు మన కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళని చాలా శక్తివంతులుగా తయారు చేశారు. మీరు తిరిగి వచ్చే వరకు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విధుల్ని, దేశం పట్ల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. త్వరలోనే సొంత దేశంలోనే మనం కలుసుకోబోతున్నాం అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన మాతృభూమి సురక్షితమైన చేతుల్లోనే ఉంది. మన మాతృభూమికి ఏది అవసరమో అది చేయడానికి మనందరం దృఢంగా నిలబడదాం. మీ అందరిని అమితంగా ప్రేమిస్తున్న లాంగ్ లివ్ వెనిజులా, లాంగ్ లివ్ హోమ్ల్యాండ్ అంటూ నిర్ణయించారు. రేపు న్యూయార్క్ కోర్టులో మదురో దంపతులు విచారణకు హాజరైనటువంటి సందర్భంలో ఈలోపు ఇక్కడ ఈ సంఘటన చోటు చేసుకుందనమాట.